నాకు చెప్తాడు ఎప్పటికీ, నువ్వు నిలబడాలమ్మా, నువ్వు నిలబడితే నీ కష్టాలు పోతాయి అన్న మాట మీద నేను ఖచ్చితంగా నిలబడతానని నేను అనుకున్నా. ఆ గురువు గారు ఎక్కడున్నా కానీ నా పాదాభివందనాలు. కానీ కూరగాయలు అమ్ముకుంటా నేను సగం సగం ఏంటి మధ్యాహ్నం వరకు నేను అటు పోయి మధ్యాహ్నం కాడ నుండి సాయంత్రం పూట ఒక్కరికి ఇద్దరికి చెప్పుకుంటా నేను ఇట్లా చేస్తా అంటే నేను వాడుకున్న ఫస్ట్ పేస్టు, సబ్బు, కుకింగ్ ఆయిల్ ఇవన్నీ ఇంట్లో వాడుకునేది, ఇల్లు వాడుకునేది, బట్టలు వినుకునేది ఇవన్నీ వాడుకుంటా నేను చేసుకుంటే ఫస్ట్ నాకు 150 వచ్చినాయి. కానీ 150 వచ్చినాయి. ఆ 150 గొప్ప అనుకున్నా నేను. ఇది అసలు ఇన్ని రోజులు ఇన్ని వస్తువులు వాడతాను నేను షాప్లో. ఏ షాపులో ₹1 బిస్కెట్ డబ్బా నా పిల్లలు చిన్నోళ్ళు అన్నా కూడా ఇవ్వలేదు. ఆ ఇంట్లో ఇంత 155 రూపాయలు వచ్చినాయంటే నాకు అప్పుడు నాకు అనిపించింది ఇంత మంచి అవకాశం ఎక్కడ లేదు, ఇంత మంచి అవకాశం ఎక్కడ లేదు, ఇది పట్టుకోవాలి, ఇంట్లో డబ్బులు ఉన్నాయని చెప్పి నేను ఇది పట్టుకొని నేను చేస్తాను. మీరు నాకు ఒకదానికే ఉన్నదా ఈ అవకాశం, మీకు కూడా ఉన్నదా? నాకు చదువు రాకుంటేనే నేను ఇంత చేస్తానా? నాకు నలుగురు దొరికిండు, మీకు నలుగురు దొరుకుతారా? దొరకదా? మరి దొరుకుతారు ఖచ్చితంగా. మనం ఇంట్లో వస్తువులు మనమే వాడాలి ఫస్ట్, మనం వేరే వాళ్ళకి చెప్పద్దు. ఫస్ట్ మనం వాడితే మనకు నమ్మకం దొరుకుతుంది. మనం వాడకుండా ఈ నమ్మకం మనకే లేదు, మనకు నలుగురు పోయి చెప్తారు నమ్ముతారా? నమ్మకుండా మనం వాడకుండా వాళ్ళకు మాత్రం చెప్పద్దు. మనం వాడాలి. ఫస్ట్ మనం వాడాలి, మనం వాడింది మనకు నచ్చింది నలుగురికి చెప్పాలి. ఇదే బిజినెస్. సూపర్. మీరు చదువుకున్నారు, మీకు ఇంకా కొంతమంది ఎక్కువ తెలుస్తారు. పుట్టిన ఊరు ఉంటుంది, మీకు ఇప్పుడు దోస్తులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరికైనా చెప్పచ్చు. కానీ ఇంట్లో మాత్రం నమ్మరు, కుటుంబాలు మాత్రం నమ్మరు. ఇప్పుడు నిలబడ్డానంటే మా అమ్మవారు లేరు, అత్తగారి కుటుంబం లేదు, అమ్మగారి కుటుంబం లేదు. ఇప్పుడు నా దోస్తులను కూడా ఇంటి వరకు నేను కాకపోతే నాకు తెలిసిన వాళ్ళు ఉండే ఆ నలుగురు నేను పట్టుకుంటే ఇప్పుడు నాకు 1400 మంది అయింది. 1400 మంది అయిండ్లు. నాకు ఇప్పుడు 40,000 రూపాయలు వచ్చినాయి. 40,000 వచ్చినాయి. మళ్ళా సంవత్సరం వరకు 12 నెలల వరకు 2 లక్షలు కారు కావాలని నేను గోల్ పెట్టుకొని నేను చేస్తాను.